హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు హోమ్ ఫుడ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈ వీడియోలో చాలా సింపుల్గా టేస్టీగా ఊతప్పంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఈ ఊతప్పంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటనేది చూసేయండి. ఈ ఊతప్పంని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఒక బౌల్ని తీసుకొని అందులో ఒక 2.5 గ్లాసెస్ వరకు బియ్యంని వేసుకోవాలి. మనం ఏ గ్లాస్తో బియ్యంని వేసుకుంటామో అదే గ్లాస్తో ఒక 1/2 గ్లాస్ వరకు మినపగుళ్ళను వేసుకోవాలి. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతుల్ని వేసుకొని ఇందులోకి వాటర్ని వేసి వీటిని నీట్గా ఒక 2-3 టైమ్స్ వరకు వాష్ చేసుకోవాలి. ఇలా ఈ బియ్యంని నీట్గా కడిగిన తర్వాత ఇందులోకి పెరుగును వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 1/2 కప్పు వరకు పెరుగును వేసుకుంటున్నాను. మనకి ఊతప్పంకి పెరుగు ఎంత ఎక్కువ ఉంటే మనకి ఊతప్పం అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ నేను తియ్యటి పెరుగును వేసుకుంటున్నానండి. దీని ప్లేస్లో మీరు పుల్లటి పెరుగు వేసుకున్నా కూడా ఊతప్పం అనేది చక్కగా పొంగుతుంది. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అవసరమైతే ఇందులోకి ఇంకొంచెం పెరుగుని కానీ మజ్జిగని కానీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కొంచెం వాటర్ని వేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ గిన్నె మీద మూతను పెట్టేసి దీన్ని కనీసం ఒక 6 to 7 అవర్స్ వరకు నాననివ్వాలి. లేదు అంటే ఓవర్ నైట్ నాని పెట్టుకున్నా కూడా సరిపోతుంది. ఒక 7 అవర్స్ తర్వాత మూతను తీసి మనకి ఈ పెరుగులో బియ్యం అనేది చక్కగా నానిపోతుంది కాబట్టి ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ జార్ని తీసుకొని అందులోకి కొంచెం కొంచెం బియ్యంని పప్పుని వేసుకుంటూ మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. నేను ఈ పిండిని గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ని ఏమీ యాడ్ చేయలేదండి. మనకి ఈ పెరుగుతోనే ఈ పిండి అనేది గ్రైండ్ అయిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండి మొత్తాన్ని ఒక ప్లాస్టిక్ కంటైనర్లోకి తీసుకోవాలి. చూసారు కదా, ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండి మొత్తాన్ని ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి వేసుకొని మిగిలిన దాన్ని కూడా గ్రైండ్ చేసుకొని మొత్తాన్ని అందులోకి వేసుకోవాలి. 2 గ్లాసుల బియ్యంకి ఒక 1/2 గ్లాసు వరకు మినపగుళ్ళు అయితే సరిపోతాయి. లేదు అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఒక 3/4 గ్లాసు వరకు కూడా మినపగుళ్ళను వేసుకోవచ్చు. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండి మొత్తాన్ని ఒకసారి కలిపి మూతను పెట్టేసి దీన్ని ఒక 4 to 5 అవర్స్ వరకు పులవనివ్వాలి. ఇలా డైరెక్ట్గా వేసుకున్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఒక 4-5 అవర్స్ తర్వాత మూతను తీసి ఈ పిండిలోకి టేస్ట్కి సరిపోను సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ సాల్ట్ మొత్తం ఆ పిండిలో బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఊతప్పంని ఎలా వేసుకోవాలనేది చూసేయండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఇనప కళాయిని యూస్ చేస్తున్నానండి. దీని ప్లేస్లో మీరు నాన్ స్టిక్ ప్యాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ ఉత్తప్పంకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది. ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకొని 2 గరిటెల పిండిని తీసుకొని ప్యాన్లోకి వేసుకోవాలి. ఇలా ఇందులోకి ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. అలానే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొంచెం జీలకర్రని కూడా వేసుకోవాలి. ఇందులోకి నచ్చిన వాళ్ళు క్యారెట్ తురుము, బీట్రూట్ తురుముని వేసుకున్నా లేదంటే వేయించిన పల్లీలను వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మూతను పెట్టేసి దీన్ని లో ఫ్లేమ్లో నిదానంగా కాల్చుకోవాలి. ఇది ఇలా కాలిన తర్వాత నచ్చిన వాళ్ళు ఫ్లిప్ చేసుకొని రెండో వైపు కూడా కాల్చుకోవచ్చు. లేదు అనుకుంటే దీన్ని ఇలా తీసుకొని ప్లేట్లోకి పెట్టి మళ్ళీ వేరొక ఉత్తప్పంని కూడా వేసుకోవచ్చు. ఇదే విధంగా మనకి ఎన్ని కావాలంటే అన్ని ఉత్తప్పంని ప్రిపేర్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఉత్తప్పం అనేది రెడీ అయిపోతుంది. దీన్ని మనం పల్లీ చట్నీతో, టమాటా చట్నీతో, లేదు అంటే ఆవకాయతో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అనేది చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అవుతుంది. అలానే ఇన్స్టాలో కూడా తెలుగు హోమ్ ఫుడ్స్ పేజ్ని సెర్చ్ చేసి ఫాలో అవ్వండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.